అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేషన్స్. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో ఉండే ప్రముఖ దేవాలయాల్లో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ఒకటండి. హైదరాబాద్ నుండి 67 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ గుట్టలో స్వయంభూగా వెలిసిన ఆలయం అండి ఇది. ఈ వెళ్ళే దారిలో చూడండి మనకి రాజ్కోట్లు అవన్నీ కనిపిస్తాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుండి వరంగల్ వెళ్ళే దారి నుంచి NH 163 హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటే యాదగిరిగుట్ట వెళ్ళే రోడ్డు వస్తుందండి. ఈ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని ఎత్తైన గుట్టపై ఉన్న ఆలయం అండి. ఈ ఆలయానికి ఒక స్థల పురాణం కూడా ఉందండి. ఋష్యశృంగ మహర్షి శాంతల పుత్రుడు యాద మహర్షి. ఈయన చిన్నతనంలోనే హరిభక్తుడు. ఈయన ఆంజనేయ స్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగా వచ్చి తపస్సులో ఉన్న ఋషిని చూసి తినబోయాడు. తినబోయే విషయము యాద మహర్షికి తెలియదు. యాద మహర్షి ఎవరి కోసమైతే తపస్సు చేస్తున్నాడో శ్రీహరికి ఈ విషయం తెలిసింది. ఆయన పనుపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించిందంట. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారాన్ని చేస్తూ అక్కడే ఉండిపోమ్మని కోరగా ఆ సుదర్శనము అనతి కాలంలో అక్కడ వెలవబోచున్న లక్ష్మీ నరసింహ ఆలయం శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చి భక్తులకు సదా కాపాడుతూ ఉంటానని వరమిచ్చి మాయమైందట. ఇది మెట్ల మార్గం అండి. ఇక్కడి నుంచి మనకి 400 స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఈ చుట్టూ తిరుగుతారు. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ మెట్ల మార్గాన నడుచుకొని వెళ్తే కీళ్ళ నొప్పులు పోతాయంటండి. అంతటి మహత్యం ఉందట స్వామివారికి. అలాగే గిరి ప్రదక్షిణ చేసినా కూడా చాలా పుణ్యం అంటండి. ఇక్కడ బస్ స్టాప్ ఉంటుందండి. ఒకవేళ బస్సులో వెళ్ళాలనుకుంటే ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది. మనం కార్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం 500 రూపీస్ పే చేయాలండి పైన కొండ మీద పార్క్ చేయడానికి. అదే బస్సులో వెళ్ళాలనుకుంటే ఈ రైట్ సైడ్న కార్ పార్కింగ్ 50 రూపీస్ అండి. కిందన పార్క్ చేసుకొని మనం బస్సులో పైకి వెళ్ళాలి. మేము కార్లో వెళ్ళిపోతున్నామండి. మేము ఇప్పటివరకు చాలా టెంపుల్స్ తిరిగామండి. ఇంత టూ మచ్ కాస్ట్ ఎక్కడా లేదండి కార్ పార్కింగ్కి. యాద మహర్షి తర్వాత కూడా తపస్సును కొనసాగించారటండి. ఆయన తపస్సుకు మెచ్చి ఆయన కోరిక మేరకు లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ ఈ కొండగుట్టలో స్వయంభూగా వెలసారంట. స్వామివారు మనం కింద చూసాం కదండి, పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ ఆలయంలో స్వయంభూగా వెలిసారటండి. ఇది 2022లో మళ్ళీ ఈ ఆలయాన్ని రీమోడల్ చేశారంట. దీనికి దాదాపు 1200 crores అయిందటండి ఈ టెంపుల్ పూర్తి చేయడానికి. 2022 మార్చి 25వ తారీఖున దీన్ని పూర్తి చేశారండి. ఇది ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. ఎంట్రన్స్లో మనకి గజరాజులు ఆహ్వానం పలుకుతున్నారు చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగా రెనోవేషన్ చేశారండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి కార్ పార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేసిన వెంటనే ఈ గోవిందనామాలు పెట్టే వాళ్ళు వచ్చేస్తారండి. వాళ్ళు మనం ఫ్రీగా పెడుతున్నారేమో అనుకుంటాము, కానీ పెట్టాక డబ్బులు తీసుకుంటారు. మనిషికి 20 రూపీస్ తీసుకుంటున్నారండి. మీరు ఒకవేళ పెట్టించుకోవాలనుకుంటేనే పెట్టించుకోండి, లేకపోతే ముందు వాళ్ళే పెట్టేసి డబ్బులు అడుగుతారు. ఇక్కడ బస్ కూడా ఇక్కడే అండి, బస్ ఆగుతుంది. మనం ఒకవేళ బస్సులో వచ్చినట్లయితే ఇక్కడ బస్ స్టాప్ ఉంది చూడండి, అక్కడ దిగొచ్చు. మేమందరం గోవిందనామాలు పెట్టించుకొని గుళ్ళోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనకి మేము ఆఫ్టర్నూన్ 2:30కి మేము గుళ్ళోకి వచ్చామండి. అప్పుడు జనాలు అంతా ఎక్కువ మంది లేరు. సో ఫ్రీ దర్శనంలోకి వచ్చేసాము. దర్శనం మాకు 1 అవర్లో అయిపోయిందండి. గుడి మళ్ళీ 3 o'clock మూసేస్తారంట. ఈ సూర్యకిరణాల వెలుగులో ఈ ఆలయం చూడండి ఎంత అందంగా ఉందో. చాలా విశాలమైన ప్రాంగణంలో చాలా బాగా కట్టారండి. ఈ గోవిందనామాల దగ్గర మేము అందరం ఫోటోలు తీయించుకున్నాము. పైనుంచి వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ హెలీప్యాడ్ ఫెసిలిటీ, అలాగే విఐపి కాటేజెస్, మళ్ళీ వసతి గృహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి పంచనారసింహ క్షేత్రంగా కూడా పేరండి. జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నారసింహ ఈ 5 పేర్లతో స్వామివారు మనకు దర్శనమిస్తారు. మనం తూర్పు ద్వారం నుంచి లోపలికి వెళ్ళి పడమర ద్వారం నుంచి బయటకు వస్తామండి.
ఉత్తర ద్వారం అనేది వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఉత్తర ద్వారానికి మనకి రెండు వైపులా ఏనుగులు ఉంటాయండి. పైనుంచి వ్యూ చూస్తే మనం వచ్చిన దారి కనిపిస్తుంది చూడండి. అలాగే విష్ణు పుష్కరిణి కూడా కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది నడుచుకొని వచ్చేవాళ్ళు ఈ పుష్కరిణిలో స్నానం చేసుకొని పైకి వస్తారండి. ఈ కొండల్లో ఋషులు తపస్సులు చేస్తూ ఉంటారటండి. ఈ ఋషులు ఈ పుష్కరిణిలో స్నానమాచరించి అర్ధరాత్రి పూట ఈ ఆలయంలోకి వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారటండి. మృదంగ స్వరాలు మనకి వినిపిస్తూ ఉంటాయటండి రాత్రిపూట. ఇది చూస్తున్నారు కదండి పడమర గోపురము. ఇక్కడ గోపురానికి రెండు వైపులా సింహాలు ఉంటాయండి. ఇక్కడ ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా బాగుందండి. ప్రసాదాలు కిందనిస్తారు, మనం తీసుకొని ఇక్కడికి వచ్చి తినొచ్చు. అలాగే సెల్ ఫోన్స్ కూడా మనం క్లాక్ రూమ్లో పెట్టి పైకి రావాలి. గర్భగుడిలో ఎంటర్ అవగానే మనకి స్వర్గంలో ఎంటర్ అయినట్టే అనిపిస్తుందండి. అంత బాగా డెవలప్ చేశారు ఆలయాన్ని. మనకి ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడుగా దర్శనమిస్తారు. యాదమహర్షి కోరిక మేరకు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిసారు కాబట్టి ఈ ఆలయానికి యాదగిరి గుట్టగా పేరు వచ్చిందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. మొక్కుబళ్ళు ఏమైనా తీర్చుకున్న వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టుకుంటారండి. ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతుంది చూసారండి. ఇక్కడ నరసింహస్వామి ఫోటో కూడా ఉంది. ఇక్కడ మనం దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టుకోవాలనుకున్న వాళ్ళు కొట్టుకోవచ్చు. ఈ బంగారు వర్ణంలో కనబడేదంతా క్యూ లైన్ అండి, ఫ్రీ దర్శనానికి లైన్. ఇది మేము ఆఫ్టర్నూన్ రాబట్టి ఇదంతా ఖాళీగా ఉందండి, లేకపోతే అస్సలు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. బెటర్ ఏంటంటే 150 రూపీస్ టికెట్కి వెళ్ళిపోతే బెస్ట్ అండి, తొందరగా దర్శనం అయిపోతుంది. బ్రేక్ దర్శనానికి టికెట్ 300 రూపీస్ అండి. యాదమహర్షి కోరిక మేరకు ఇక్కడ స్వామివారు పంచ రూపాల్లో దర్శనమిస్తారండి. అందుకే ఈ క్షేత్రానికి పంచనారసింహ క్షేత్రం అని కూడా పేరు. దర్శనమయ్యాక మనం ఆన్ ద వే సురేంద్రపురి కూడా చూడొచ్చండి. ఇక్కడ టికెట్ 350, చాలా అద్భుతంగా ఉంటుందటండి. ఇది కూడా దర్శించుకోండి. సురేంద్రపురిలో మనకి ఆంజనేయ స్వామి అలాగే పెద్ద శివలింగం అది కనిపిస్తుంది. ఇది చూసుకున్నాక మళ్ళీ మీరు స్వర్ణగిరి టెంపుల్ కూడా ఆన్ ద వే చూసుకోవచ్చండి. ఈ మూడు ఒక రోజులో చూసేయచ్చు. ఒకవేళ హైదరాబాద్ వెళ్ళినట్లయితే ఈ మూడు ఒకే రోజు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.